41వ కీర్తనలో మొదటి 3-4 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని భక్తుడు చెప్పాడు. అందరూ తీయండి. సామ్ నెంబర్ 41. దావీదు చెప్పాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని. తీసి నా వైపు చూడాలిక. ఎవరైతే 41వ కీర్తనలో మొదటి 2-3 వచనాల్లో ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారు ధన్యులు అని రాయబడి ఉంది. వినండి, బాగా వినండి. మనకి ఇది అలవాటు అవ్వాలి. మన భక్తి జీవితంలో ఈ స్వభావం మనకు ఉండాలి. బీదల పట్ల మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. బీదలను ప్రేమించే మనసు, బీదలకు సహాయం చేసే మనసు, బీదల బాధల్లో పాలు పొందే మనసు మనకు ఉండాలి. మనము బీద స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మరలా చెప్తున్నాను, అయ్యా నేనే బీదనన్నా కూడా, నీవు బీదవైనప్పటికీ కూడా నీ ముందు బీదలుంటే వారి పట్ల నువ్వు కటాక్షము చూపాలి, వారికి సహాయం చేయాలి, ఖచ్చితంగా సహాయం చేయాలి. మీ స్థాయిని బట్టి 25వ అధ్యాయం అని కూడా మత్తయి సువార్తలు తీయకండి. అలా సహాయం చేసిన వారిని దేవుడు కుడివైపు రమ్మన్నాడు. గొర్రెలు అన్నాడు వాళ్ళని. నాకు నీళ్ళు ఇచ్చారు, అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారు, నేను జైల్లో ఉంటే చూడడానికి వచ్చారు, హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వచ్చారు, మీకు పరలోక రాజ్యం కన్ఫామ్ అని అడు పంపించేశాడు. ఇంకొంతమందిని మీరు నాకు నీళ్ళు ఇలా, అన్నం పెట్టలా, బట్టలు ఇలా, నన్ను చూడడానికి రాలా అని తీసుకెళ్ళి ఎక్కడేశారు? నరకంలో వేసేశారు. ఆ తీవ్రత ఏం చెప్తున్నానంటే, ఆ అధ్యాయం యొక్క తీవ్రత ఏంటంటే, మనం మేలు చేస్తే పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది. బీదల పట్ల మనం సహాయం చేస్తే ప్రభు మనల్ని కనికరిస్తాడు. చాలామంది బీదల్ని చీప్గా చూస్తారు. చూడొద్దు, తప్పు. చీ పో అంటారు, అనకూడదు. వీలైతే సహాయం చేయాలి, వీలు చేసుకొని సహాయం చేయాలి. వీలైతే కాదు, చేయలేరా? 10 రూపాయలు సహాయం చేయలేరా? చేయాలి. ఇది మనకి సువార్తకు బాగా ఉపయోగపడుద్ది ఈ లక్షణం. మనం ఎవరినైనా బాధలో, ఇబ్బందులో, కష్టములో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేస్తే వారికి మనం ప్రభు ప్రేమను చూపెట్టి, ప్రభు ప్రేమను ప్రకటించి ప్రభు యొద్దకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడికి ప్రార్థనకు వస్తూ ఉంటే ఆ శివలింగాపురం దగ్గర ఒక ఆయన బండి ఆపాడు. ఎక్కించుకున్నాను. ఏం పేరు సార్ అంటే రమణయ్య అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే నేను పలానా దాంట్లో పని చేస్తాను సార్ అన్నాడు. మీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసు చెప్పు అన్నాను. ఆ మంచోడండి, గొప్పోడండి, పాపుల కోసం ప్రాణం పెట్టాడండి అన్నాడు. మరి నువ్వు చర్చికి వెళ్తావా అన్నాను. లేదండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాన్ని బట్టి కొంతకాలం వెళ్ళి మానేశానండి అన్నాడు. అయితే నేను చెప్పాను, అయ్యా నువ్వు ప్రార్థన మానేసినావు కానీ చర్చికి వెళ్ళడం, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం మాత్రం మానొద్దు అంటే, లేదయ్య గారు చేసుకుంటానండి అన్నాడు. 4 మంచి మాటలు చెప్పగలిగాను ఆయనకి. ఎందుకు చెప్పగలిగాను? ఆయన ఆపినప్పుడు బండి ఆపి నా బండి మీద ఎక్కించుకొని వచ్చాను కాబట్టి ఈ గ్యాప్లో, ఈ 5 నిమిషాల్లో ఆయనకు దేవుని గురించి నేను చెప్పగలిగాను. అయ్యిని ఎక్కించుకునేది ఏందని ఆపకుండా వచ్చేస్తే దేవుని మాటలు ఆయనకి చెప్పేవాడిని కాదు. ఇలా మనము చేసే సహాయము ద్వారా ప్రజలకు ప్రభు ప్రేమను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఉండదా? నేను నిన్ననే చదివాను. ఒక దైవజనుడు ట్రైన్లో వాక్యం చెప్పడానికి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటే ట్రైన్ ఎక్కాడు, అందరూ కూర్చున్నారు. ఈ దైవజనుడు కూర్చున్నాడు. ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా కొంచెం జరగవయ్యా, నేను కూర్చుంటాను, బాగాలేదు, నాకు నిలబడలేకపోతున్నా అంటే ఎందుకో దైవజనుడు చోటు ఇవ్వలేదంట. పాపం ఎంత బతిల్లా అన్నా ఈ దైవజనుడు కూర్చోమని స్థలం ఇవ్వలేదు. ఒకే స్టేషన్లో 2 దిగారు. ప్లేస్ అడిగిన ఆయన, పాస్టర్ గారు 2.
ఎటోలాడు వెళ్ళిపోయారు. సాయంత్రం మీటింగ్, పాస్టర్ గారు చక్కగా రెడీ అయ్యి సూటు బూట్ వేసుకొని వాక్యం చెప్పడానికి వచ్చారు స్టేజ్ మీదకి. ఆరాధన అయిపోయింది, వాక్యానికి సమయం ఇచ్చారు. పాస్టర్ గారు మౌతు పట్టుకొని, ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమునెంతో ప్రేమించుచున్నాడు అని మొదలుపెట్టి కిందికి చూస్తే ఎదురుగా చోటు ఈయనోడు కనపడ్డంట. ఎవరికైతే ఆయన చోటు ఇవ్వలేదో ఆయన తన ఎదురుంగున్నాడంట. ఈరోజు ఆయన టైటిల్ ఏంటంటే దేవుని ప్రేమ. మెసేజ్ టైటిల్ ఏంటి? దేవుని ప్రేమ. ఎదురుగా ఎవడున్నాడు? పాస్టర్ గారు ప్రేమించని వ్యక్తి ఎదురుగా కూర్చొని ఉంటే, దేవుని మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే మౌత్ అక్కడ పెట్టి కిందికి దిగొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని క్షమించండి సార్ అని చెప్పి అప్పుడు వచ్చి మళ్ళీ వాక్యం చెప్పిండంట. చూసారా? దేవుని బిడ్డలారా, మనం చేసే అన్ని దేవుడు చూస్తున్నాడు. అవునా కదా? మనం చేసే అన్ని దేవుడు చూస్తాడు. మనం మాట్లాడే దేవుడు వింటాడు. మనం ప్రేమించాలి, మనం సహాయం చేయాలి, మనం ఆదరించాలి, మన వల్లైనంత వరకు బీదల పక్షంగా మనం వారి విషయంలో ముందుకు రావాలి. ఎన్ని మేలులండి చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఎందుకు తప్పిస్తాడు దేవుడు? వాని కష్టకాలంలో నువ్వు సహాయం చేస్తే నీ కష్టకాలంలో ఆయన వచ్చి నీకు సహాయం చేయడు. ఎవరు చేస్తారు? నువ్వెవరికి సహాయం చేశావో ఆయన వచ్చి నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడంట. ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు మీ ఆపత్కాలములో మిమ్మల్ని తప్పించాలంటే మీరేం చేయాలి? కటాక్షించాలి. మీకు చాలామందికి అలవాట్లు ఉండవండి. 10 రూపాయలు కూడా ఇయ్యరు. దేవుని మహిమ కోసం చెప్తున్నా, ఇప్పటికి నేను వేల రూపాయలు ఇచ్చుంటా పేదలకి ఇప్పటికి ఇస్తూనే ఉంటా. బీదలు పేదలంటే రోడ్డు మీద అడుక్కునేటోళ్ళు అనుకోకండి, భిక్షగాళ్ళు అనుకోకండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన బంధువుల్లో అవ్వచ్చు, మన స్నేహితుల్లో అవ్వచ్చు, మన సంఘ బిడ్డల్లో అవ్వచ్చు, పేదరికంలో బీదరికంలో సరైన వస్త్రాలు కొనుక్కోలేని వారు, సరైన తిండి లేని వారు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోలేని వారు ఉంటారు. మీలో బీదలు ఉండక మానరు అన్నాడు ద్వితీయోపదేశకాండంలో దేవుడు. అలాంటి వారి విషయంలో మనం ఖచ్చితంగా ముందుకు రావాలి. అది గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చేది. బీదలకు వస్త్రాలు కొనేయడమైనా, బీదలకు భోజనం పెట్టడమైనా, వాళ్ళ హాస్పిటల్ వాళ్ళకి తీసుకెళ్ళడమైనా దేవుడు నీకు ఇచ్చే గొప్ప అవకాశం. దాన్ని గనక మీరు ఉపయోగించుకుంటే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా మీరు ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. రెండవది, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఎవరిని? అంతే. నిన్ను కాపాడతాడు, నిన్ను బ్రతికిస్తాడు. అమ్మా, మీకు అర్థమవుతుందా? తప్పించడమే కాదు, నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాడు దేవుడు. మూడవది, భూమి మీద వాడు ధన్యుడగును. నాలుగవది, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించు. మన శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పగించడు. ఎవరిని? మనల్ని అంటే బీదలను కటాక్షించే వాని శత్రువుల చేతికి దేవుడు వాణ్ణి అప్పగించడంట. ఏం ఆశీర్వాదం అండి. తర్వాత దేవుడే వచ్చి మనం రోగంతో మంచం మీద పడుంటే దేవుడు మనల్ని ఆదరిస్తాడంట. ఎవరిని? బీదలను కటాక్షించిన వాళ్ళు కూడా బలహీనులై రోగముతో మంచం మీద పడుకొని ఉంటే దేవుడే వచ్చి ఆదరిస్తాడంట వాళ్ళని. తర్వాత చూసారా? దేవుడే ఎవరైతే బీదలకు సహాయం చేసేవారు ఉంటారో వారిని దేవుడే స్వస్థపరుస్తాడంట. అమ్మా పార్వతక్క, అర్థమవుతుందా? ఎన్ని మేళ్ళు ఉన్నాయి. బీదలకు మనం కోట్లు, లక్షలు, వేలు, వందలు కూడా కాదు ఇచ్చేది, మన స్తోమత. రూపాయి కూడా వాళ్ళకి 100తో సమానం. తెలుసా? కొన్నిసార్లు బీద వాళ్ళకు 1 రూపీ 100 రూపాయలతో సమానం.
ఇక 100 ఇస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. చిన్న చిన్న ఆనందాలు సార్ వాళ్ళవి. మనం ఎన్నో వ్యర్థంగా ఖర్చు పెడతామా లేదా? నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, మన సంపాదనలో కొంత పేదల కోసం కేటాయించాల్సిందే. ఈ మాట మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ తీర్మానం తీసుకోండి. మీ సంపాదనలో మీకు ఒక 10,000 వస్తున్నాయా? ఓకే, 10,000లో ఫస్ట్ దశంభాగం 10వ వంతు ప్రభువుకి ఇవ్వాలి. 1000 ప్రభువుకి ఇవ్వాలి. అది ప్రభువుది. కొంతమంది ప్రభువుకి ఇవ్వకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ అవి అంగీకరించబడవు. మరలా చెప్తున్నా మీకు నేను, మీరు ప్రభువుకి 10వ వంతు ప్రభువుకి ఇచ్చేది ప్రభువుకి ఇవ్వకుండా మీరు బయట ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినా జీరో. ముందు ప్రభువుకి ఇచ్చేయండి 10%. ఆ తర్వాత 1% ఇస్తావా, 2% ఇస్తావా, 3% ఇస్తావా, నీ స్తోమతది. డిమాండ్ లేదు. ఇంకా 1% ఎంత? 10,000లో 10 రూపాయలేనా? పక్కా. 5% అంటే ఇప్పుడు 10% అంటే 1000 కదా. 10% అంటే 1000 కదా. 1% అంటే 100. 1% చేయలేరా? 1% నుంచి మొదలు పెట్టండి. మీకు వచ్చే రాబడిలో ప్రభువుకి 10% ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మిమ్మల్ని బొలోమని ఎక్కువ కాదు, 1% తీసి పక్కన పెట్టండి. 100 ఈ నెల 10,000 వచ్చినాయి, ఒక 100 తీసి పక్కన పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా పేదరికంలో వాళ్ళకి మీరు ఇచ్చేయండి. ఒకవేళ నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు కనబడట్లేదు అయ్యగారు అంటే, నాకు బొచ్చెడు మంది ఉన్నారు నాకు కనబడేవాళ్ళు. నాకు తెచ్చి ఇవ్వండి. నేను నమ్మకంగా మీరిచ్చే ఆ పేదల ధనాన్ని, మీకు విషయం తెలుసా, పేద సేవకులు ఉన్నారు, పేద విశ్వాసులు ఉన్నారు, పేద అన్యజనులు కూడా ఉన్నారు. దేవుని కృపను బట్టి సాధ్యమైనంత వరకు ముగ్గురికి న్యాయం చేస్తున్నా. నేను దేవుని మహిమ కోసమే చెప్తున్నా. నేను 10% పేదల కోసం తీస్తున్నా. నాకు 10,000 ఈ నెల వస్తే అందులో ఒక 1000 పేదల కోసం వేరే డబ్బా ఉంటుంది నాకు. ఆ డబ్బాలో పెట్టేస్తాను. ఆ 1000 ఎవరి కోసం వాడాలో, ఎవరు నీడ్లో ఉన్నారో నాకు తెలిసిద్ది. మీరు నమ్మరు, నాకు ఫోన్ చేసి అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు కొంచెం అమౌంట్ పంపించండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే వాళ్ళకి అమౌంట్ నేను దగ్గరికి వెళ్ళి కూడా ఇవ్వను. అమౌంట్ ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగిస్తాను. కాబట్టి నేను చేస్తుందే మీకు చెప్తున్నా, నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. చేయకుండా చెప్తే తప్పు కదా. నేను చేస్తున్నదే మీకు చెప్తున్నా. ఇంకోటి ఏంటి తెలుసా, దానివల్ల నేను చాలా దీవించబడుతున్నా. నేను పేదలకు 100 ఇస్తే దేవుడు నాకు చాలా రెట్టింపిస్తున్నాడు. చెప్పలేము, అది ఊహకు అందదది. కాబట్టి ఈ మాటను కొంచెం మనం రిసీవ్ చేసుకుందాం. అవసరం. క్రైస్తవ సమాజములో పేదల పట్ల మంచి మనస్సాక్షి కలిగి జీవించడం మంచిదది. మీకు ఇది కొంచెం ఇబ్బందే, కానీ అలవాటు పడండి, ఇంకెక్కువ ఇస్తారు మీరు. అలవాటు అయితే దాంట్లో ఉన్న రుచి తెలిస్తే, అలవాటు అంటే ఏంటి, దాంట్లో ఉన్న మాధుర్యం తెలిస్తే ఎక్కువ ఇస్తారు. రతన్ టాటా ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదనుకుంటున్నాను నేను. ఆయన కదా 50% కంటే ఎక్కువ ఇచ్చేవాడంటండి ట్రస్టులకి. ఎంత? అబౌవ్ 50%, 60% ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయంట ఆయన సంపాదనలో. 86 సంవత్సరాలు బతికాడు, అంతేనా? 86 ఇయర్స్ అయినా ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు. వ్యాపారవేత్తల్లో ఇతని వంటి వ్యక్తి ఇంకొకటి లేడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక అన్యుని గురించి దేశం అంత గొప్పగా, ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మాట్లాడుకుంటా ఉంది. దేవుణ్ణి ఎరగని ఆయనకే అంత ప్రేమ పేదల పట్ల ఉంటే, దేవుణ్ణి ఎరిగిన మనకి ఇంకెంత ఉండాలండి? ఉండాలా లేదా? ఒక్క సీక్రెట్ చెప్తా,
నీ పేదరికం తొలగిపోవాలంటే నువ్వు పేదల్ని కనికరించడం మొదలు పెట్టాలంతే. దట్స్ ఆల్. అది ఎంత అనేది కాదు. డిమాండ్ ఉందా ఇంత ఇవ్వాలని? లేదు. దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు ఇచ్చేయి. క్రిస్మస్ వస్తుంది, దేవునికి స్తోత్రం. ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది. పేదలకు బట్టలు పంచవచ్చు, పేదలకు మంచి భోజనం పెట్టవచ్చు. కొంతమంది ఇళ్లల్లో కరెంటు లేకుండా బతుకుతున్నారు, కరెంటు పెట్టియచ్చు. దేవుని మహాకృప, ఒక ఇంటికి నేను కరెంటు పెట్టియడానికి ప్రభు నాకు సహాయం చేశారు ఒక 8 ఏళ్ల క్రితం. వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంతకు తెలుసా, వాళ్ళ కరెంటు బిల్లు కూడా నాకే మెసేజ్ వచ్చింది. వాళ్ళ కరెంటుకి ఫోన్ కూడా లేదు వాళ్ళకప్పుడు. కరెంటు మీటర్ దగ్గరుండి నేను లైన్మెన్తో మాట్లాడి ఆ కరెంటు మీటర్ కావాల్సిన డబ్బులన్నీ నేనే కట్టి, ఆ వైర్లకు కావాల్సిన డబ్బులన్నీ నేనే కట్టి, నా నెంబరే ఇస్తే ఇప్పటికీ వాళ్ళ కరెంటు బిల్లు నాకే మెసేజ్ వచ్చింది. పాపం కరెంటు లేకుండా బ్రతికారు వాళ్ళు చాలా కాలం. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. నేను ఇచ్చింది మహా అంటే ఒక 10,000 లోపే ఉంటుంది. అది ఎప్పుడో మర్చిపోయాను నేను. కానీ వాళ్ళు ఇప్పటికీ జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఇప్పుడు ఇదంతా చేసేది ఎవరి పేరట? దేవుని పేరట. మదర్ తెరీసా తన ప్రాణాన్నే ఇచ్చేసిందండి. తన జీవితాన్ని పేదల కోసం అంకితం చేసిందా లేదా? మన మదర్ తెరీసా లాగా మారిపోమనట్లేదు పూర్తిగా మిమ్మల్ని. దేశాన్ని విడిచిపెట్టి, మీ కుటుంబాన్ని విడిచిపెట్టి, మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక మీరు ప్రజలకు సేవ చేయమని చెప్పట్లా. కనీసం ఒక 1% ప్రభు నామ మహిమ కొరకు పేదలకు మనం ఇస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆలోచన చేయండి. ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇప్పుడే తీర్మానం తీసుకోండి. క్రిస్మస్ వస్తుంది, చాలామందికి మనం బట్టలు పంచవచ్చు, చాలామందికి మనం మంచి భోజనం పెట్టవచ్చు, చాలామందికి మనం చెప్పాగా వీళ్ళ కరెంట్ లేని వాళ్ళకి కరెంటు, కొంతమందికి చాలా అవసరతలు ఉంటాయి. ఫోన్ లేని పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళింటికి వచ్చి దేవుని మహాకృపను బట్టి సేవకు వచ్చిన కొత్తలో నేను ఒక ఆయనకి ఫోన్ కొనిచ్చా. సేవకునికి దేవునికి స్తోత్రం. ఉన్నారండి మినిమం నీడ్స్, కనీస అవసరతలు లేని వారు కూడా ఉన్నారు. వాళ్ళకు మనం సహాయం చేస్తే వాళ్ళు మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంకోటి ఏంటి తెలుసా, వాళ్ళకు మనం సహాయం చేసి ప్రభువు ప్రేమను గురించి మాట్లాడితే మనం మాట్లాడేది వాళ్ళకి హృదయంలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళిపోయింది? సహాయం చేయకుండా కబుర్లు చెప్పామనుకోండి, ఏమంటారు? చాలే బాబు ఆపే అంటారు. ఏదో స్లోగన్ కూడా ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అది లోక సామెత. కానీ మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయాలి తెలుసా? మా బాగునండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి తెలుసా? ఒక వ్యక్తి అవసరతల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయలేనప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఇక నేను ప్రార్థన కంటే ఎక్కువ ఏం చేయలేని ప్రభువా, అప్పుడు ప్రార్థన చేయాలి. సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకుండా ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థన ఇక్కడే నీ గదిలోనే ఉంటుంది. అది యోహాను పత్రికలో కూడా యోహాను ఏమంటాడు? నీ సహోదరుడు, నీవు జీవనోపాధి గలవాడవై ఉండి నీ సహోదరునికి ఏమీ లేకుండా ఉంటే వానికి సహాయం చేయకుండా ఉండడం. ఒకసారి చూస్తారా మాట? 1 యోహాను పత్రిక. కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హలో, ప్రేమ ఎన్ని రకాలు? మాటలతో ప్రేమించే ప్రేమ ఉంది, క్రియలతో సత్యముతో ప్రేమించే ప్రేమ ఉంది. ఈ లోకంలో ప్రేమను ఎట్టున్నాయి ఇప్పుడు? జనరల్గా మాటలతో నాలుకతోనే ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియతో అంటే యాక్షన్ చేయాలి. సహాయం చేసి నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక మాట చెప్పంగానే ఏం కలగదు. మన ప్రేమను వ్యక్తం చేయాలి క్రియల ద్వారా కూడా. మాటల ద్వారా ప్రేమను వ్యక్తం చేయాలి, క్రియల ద్వారా కూడా వ్యక్తం చేయాలి. అది కూడా సత్యమైన ప్రేమ ఉండాలి. మళ్ళీ
ఏదో లాభం ఆశించి ప్రేమించే ప్రేమ ఉండకూడదు. ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తున్నామంటే నిస్వార్థంగా సహాయం చేయాలి. అవునా కాదా? తిరిగి బదులు ఆశించి నువ్వు సహాయం చేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చేస్తారా? క్రిస్మస్ను వాడుకుంటారా? క్రిస్మస్ను వాడుకోండి. ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ను మీకోసం వాడుకున్నారేమో, ఇప్పుడు ప్రభు కోసం. క్రిస్మస్ అంటేనే మెసేజ్లు ఏం చెప్తారు? ఇవ్వడం. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు, కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. క్రిస్మస్ అంటే నథింగ్ బట్ గివింగ్ అంటారు. మరి ఇప్పుడు ఈ క్రిస్మస్కు నువ్వేమి ఇస్తావు ప్రభు కోసం? కేకులు ఇస్తావా? ఏమిస్తావు? ఇవ్వండి. మీరు ఏది చేయగలరో అది మీరు చేయండి. ప్రభు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక.